టాలీవుడ్లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడానే లేకుండా అన్ని రకాల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక పెద్ద హీరో సినిమాలు మొదలుకొని చిన్న హీరోల సినిమాల వరకు ఏదో ఒక సందర్భంలో రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. కేవలం హిట్ సినిమాలు మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్న రోజులు ఇవి. ఇక ఇలాంటి రోజుల్లో బాహుబలి రీ రిలీజ్ అయితే ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ అయితే బాహుబలి రీ రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే బాహుబలి 2 పార్ట్లను కలిపి ఒక పార్ట్గా రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కనుక రాజమౌళి బాహుబలి సినిమాను మొదట సింగిల్ పార్ట్గానే రూపొందించాలి అనుకున్న విషయం అయితే తెలుసు. కానీ కథ, బడ్జెట్, మార్కెట్ ఇలా కొన్ని పరిస్థితుల కారణంగా సినిమాను 2 పార్టీలుగా తీయాల్సి వచ్చింది. ఈ 2 పార్టీలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక బాహుబలి 1 బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 650 కోట్ల వసూళ్లు సాధిస్తే బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేసి 1810 కోట్ల వసూళ్లు అయితే నమోదు చేసింది. ఇక 2 సినిమాలు కలిపి ఏకంగా 2460 కోట్లు అయితే రాబట్టాయి. ఈ 2 పార్టీలో కథను డివైడ్ చేసిన విధానం బాగుంది. అందుకే 2వ పార్టు అద్భుత విజయాన్ని అయితే సొంతం చేసుకుంది అనడంలో సందేహమే లేదు. ఇక ఇతర హీరోల సినిమాల మాదిరిగా, ఇతర దర్శకుల సినిమాల మాదిరిగా బాహుబలి రీ రిలీజ్ అయితే ప్రత్యేకత ఏముంటుంది? బాహుబలి సినిమాను చాలా స్పెషల్గా రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ సింగిల్ పార్ట్గా రీ రిలీజ్ చేయాలనే నిర్ణయానికైతే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2 పార్టీల్లోని కీలక సన్నివేశాలను తీసుకొని కథ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా సినిమాను సింగిల్ పార్ట్గా రీ ఎడిట్ చేసే పనిలో టీం ఉన్నట్లు తెలుస్తుంది. బాహుబలి సింగిల్ పార్ట్లో కనుక వస్తే ఖచ్చితంగా థియేటర్ల వద్ద మరో వారం రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డే కనిపిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు, బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి బాహుబలి సినిమాలో ప్రభాస్ 2 పాత్రలు చేశాడు. అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. రాజమౌళి ఒక సరికొత్త ప్రపంచంను ఆవిష్కరించినట్లు సినిమాను రూపొందించారు. అద్భుతమైన మేకింగ్ కారణంగా సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. ఇక 2వ పార్ట్లో కన్నీళ్లు పెట్టించే సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ సినిమాను సింగిల్ పార్ట్గా తీసుకువస్తే కొత్త సినిమాకు వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక బాహుబలిని 2 పార్ట్లుగా కాకుండా సింగిల్ పార్ట్గా ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా భారీ బడ్జెట్తో అయితే నిర్మించారు.